హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునేటువంటి అటుకుల స్వీట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ స్వీట్ని ఎక్కువ శాతం ఫెస్టివల్స్ సందర్భంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. ఫెస్టివల్స్ అనే కాకుండా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా అటుకులతోటి హెల్తీగా స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి తక్కువ టైంలో ఫాస్ట్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ అటుకుల స్వీట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ అటుకుల స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక కప్పు నిండుగా మందంగా ఉన్నటువంటి అటుకుల్ని తీసుకున్నానండి. ఈ అటుకుల్ని ఇలాగా ఒక బెజ్జాల గిన్నెలోనికి వేసుకొని ఇలాగా జల్లించి తీసుకోండి. ఇలా జల్లించి తీసుకోవటం వల్ల చిన్న చిన్న పార్టికల్స్ లేదంటే డస్ట్ పార్ట్స్ ఏమైనా ఉంటే ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఇప్పుడు ఈ విధంగా జల్లించి తీసుకున్నటువంటి అటుకులని ఒక బౌల్లోనికి వేసుకోండి. ఇలా బౌల్లోనికి వేసుకున్న తర్వాత ఈ అటుకులు మునిగేంత వరకు వాటర్ని పోసుకొని ఇలాగా ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత వెంటనే వీటిని వాటర్లోంచి తీసి ఇలాగ జల్లెల్లోని కానీ స్ట్రైనర్లో కానీ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే స్ట్రెయిన్ అయిపోతుందండి. అలాగే అటుకులు కూడా మనకి పొడి పొడిగా అవుతాయి. ఇప్పుడు ఈ విధంగా అటుకుల్ని జాలి గిన్నెలోనికి వేసుకున్న తర్వాత వీటిని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకోండి. అందులోనికి ఏ కప్పుతోటి అయితే అటుకుల్ని తీసుకుంటున్నారో అదే కప్పుతోటి ఒక హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. అలాగే 2 స్పూన్ల వరకు వాటర్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు ఇలా కరిగించండి. ఇలాగ బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఈ బెల్లం వాటర్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై మళ్ళీ ప్యాన్ పెట్టుకోండి. అందులోనికి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పుల్ని వేసుకొని వీటిని దోరగా వేయించుకోండి. జీడిపప్పులు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ వరకు ఎండుద్రాక్షలను కూడా వేసుకొని రెండింటిని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోనికి తీసుకోండి. అలాగే వీటితో పాటు నెయ్యిని కూడా బౌల్లోనికి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు ఇదే ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని అందులోనికి ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని వేసుకోండి. ఈ తురుముని మీరు గ్రేటర్తో గ్రేట్ చేసైనా వేసుకోవచ్చు అండి, లేదంటే మిక్సీ జార్లో మిక్సీ వేసైనా వేసుకోవచ్చు. ఇలాగా కొబ్బరిని కూడా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా కరిగించి పెట్టుకున్నటువంటి బెల్లం వాటర్ని ఇలాగ స్ట్రెయిన్ చేసి వేసుకోండి. ఇలాగ బెల్లం వాటర్ని కూడా స్ట్రెయిన్ చేసి వేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా ఉడికించండి. ఇలాగ బెల్లం వాటర్ ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం కడిగి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నటువంటి అటుకుల్ని ఇలాగ చేయితోటి పొడి పొడిగా చేసుకుంటూ ఈ బెల్లం పాకంలోనికి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ బెల్లం పాకం అంతా కూడా అటుకుల్లోనికి పట్టే విధంగా ఇలా లో ఫ్లేమ్ మీద కలుపుతూ 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా వేసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ వరకు యాలకుల పౌడర్ని కూడా వేసుకొని ఇవన్నీ కూడా అటుకులలో కలిసే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ పై మూతను ఉంచి లో ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు అలాగ ఉడికించుకున్నామంటే మనకి టేస్టీగా అటుకుల స్వీటు రెడీ. ఇప్పుడు ఈ విధంగా 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఈ అటుకుల్ని మనము ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామంటే టేస్టీగా అటుకుల స్వీటు రెడీ. ఓకే అండి, చూసారు కదా 10 నిమిషాల్లో అటుకుల స్వీట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ స్వీట్ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజూస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.